కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, కన్యక అయిన మరియ మోసం చేసిందా? లేదంటే కన్యక అయిన మరియ ఎవరో మనకు తెలుసు. దైవగ్రంథంలో రాయబడిన సంగతిని మనం ఆలోచిస్తే, క్రీస్తు వారి లోకానికి రావడానికి తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీ. ఆమె క్రీస్తు వారి యొక్క తల్లిగా చెప్పబడుతున్నటువంటి, కొనియాడబడుతున్నటువంటి మరియ. యేసు తల్లి అయిన మరియ మాయ చేసిందా, మోసం చేసిందా అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక సంగతిని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ అంశాన్ని తీసుకురావాల్సి వచ్చిందంటే, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి ఆయన పుట్టుక నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయి మూడో దినాన్ని తిరిగి పునరుద్ధానుడై మరలా తిరిగి వచ్చే సంగతి వరకు అన్ని వివాదాంశాలే. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన గుండె, మెదడు ఒక మానవ దేహానికి ఎలా అవసరమో, క్రైస్తవ విశ్వాసానికి కూడా మూడు ప్రాముఖ్యమైన సంగతులు, బేసిక్ సంబంధమైనటువంటి సిద్ధాంతపరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు వారి దైవత్వం అయితే, రెండు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. దాంతోపాటు యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టడం అనేటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి మరొక సిద్ధాంతం. యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా వివాదాలతో వెళ్ళింది. యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రైస్తవం కలిగి ఉన్నటువంటి విశ్వాసాల్లో ఇవన్నీ కూడా వివాదంతో ముందుకెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టడం, కన్యక గర్భం దాల్చటం. గత సంవత్సరం యేసుక్రీస్తు వారి కన్యకకే ఎందుకు పుట్టారన్నది రెండు భాగాలు నేర్చుకున్నాం. ఎన్నో అద్భుతమైన సంగతులు, జ్ఞాన సంగతులు మనం నేర్చుకున్నాం. దాన్ని కొనసాగిస్తూ ఈ సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఒకసారి దైవగ్రంథంలోకి వెళ్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం. నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన, జ్ఞాన సంబంధమైనటువంటి సంగతి క్రోడీకరించబడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పగలిగినట్లు ఈ సంగతుల్ని పరిశీలించాలి, రాసుకోవాలి, వాటిని జాగ్రత్తగా వివరించాలి, ప్రకటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనకి ఒక సందర్భం కనబడుతుంది. ఇదంతా కూడా ఒకటే సందర్భం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనడం, అంతే కదా. 18వ వచనం చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. చూడండి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. 22వ వచనంలో మాట్లాడతాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఈ సందర్భంలో మనకి ఏం కనబడుతుందంటే, ఒక ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కానీ అసాధారణమైనటువంటి ఒక సంగతి కనబడుతుంది. ఏంటనంటే, పురుషుని ప్రమేయం లేకుండా ఒక యవనస్తురాలి గర్భం దాల్చడం. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం, 26 నుంచి 36 వరకు మీరు రాసుకోండి. 26 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. 6వ నెల అంటే జకర్యాకు కనబడినటువంటి ఆ నెల మొదలుకొని మరలా 6వ నెలలో, అంటే క్యాలెండర్లో 6వ నెల కాదు ఇది, వారి జీవితాలు జరిగినటువంటి 6వ నెలలో గబ్రియేలు దేవదూత నజరేతులో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు గారుకి ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ కన్యక, ఆమె దగ్గరికి గబ్రియేలు అనే దేవదూత పంపబడ్డాడంట. ఆమె పేరు ఏంటట? కన్యక. ఆ కన్యక పేరు
మరియా. కన్యక పేరు మరియా. 35వ వచనం చూడండి. 35వ వచనం దూత మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే నువ్వు గర్భవతి అవుతావు. ఒక కన్యకతో దేవదత్త ఇస్తున్న స్టేట్మెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. కన్యక గర్భవతి అవ్వటం అనేది అంటే పురుషుని ప్రమేయం లేకుండా. ప్రకృతి ధర్మం ఏంటంటే స్త్రీ పురుషులు అంటే భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే, శారీరకంగా కలిస్తేనే, లైంగికంగా కలిస్తేనే పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భం దాల్చినట్టు పరిశుద్ధ గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు వాస్తవం అంటే మనం యేసుక్రీస్తు మీద లేకపోతే మనం నమ్ముకున్న దేవుడి మీద మనకి ప్రేమ ఉండబట్టి ఆయన ఏం రాసినా నమ్మేస్తాము అనేటువంటిది ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఎన్ని చేసినా నచ్చేస్తుందంటారు చూసారు లోకంలో. అలాగే క్రైస్తవేతరులు, మతోన్మాదులు మీరు నమ్ముతున్నారు ఎందుకంటే మీకు అందులో తప్పులున్నాయి, తప్పులుగా మీకు కనిపించవు. అవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తాయి ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి దాన్ని సమర్థించుకుంటున్నారు. తప్పులను కూడా సమర్థించుకునే విశ్వాసం మీది అని వారు నిందలేస్తున్నారు. వారు నమ్మట్లేదు అంటే పురుషుని ప్రమేయం లేకుండా ప్రకృతి ధర్మం ప్రకారం ఒక కన్యక గర్భవతి అవటం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైంది. దాన్ని అసలు ఎవరు కూడా నమ్మటానికి వీల్లేదు. సైన్స్ దీన్ని ఒప్పుకోదు అనేది వారు చెబుతున్నటువంటి వాదన. కాసేపు అది అలా మాట్లాడినా పర్వాలేదు, కానీ వారు పురుషుని ప్రమేయం లేకుండా మరే గర్భాలు దాల్చడం అనే విషయం ఏదైతే ఉందో అది గ్రీకు భాషలో రాయబడినటువంటి ఆ వచనాలను తప్పుగా అర్థం చేసుకుని క్రైస్తవులు పొరబడుతున్నారు అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. దీని గురించి మనం ఆలోచించాలి. సైన్స్ పరంగా అసలు వాళ్ళ కళ్ళు చెదిరిపోయి రుజువులు చూపిస్తాను మీకు. అవుననాల్సిందే. హేతుబడుగు ప్రతివానికి సమాధానం చెప్పడానికి దేవుడు మనకి తన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. శాస్త్రమే బైబిల్ ముందు మోకరిల్లాల. శాస్త్రవేత్తలే బైబిల్ని శభాషని ఒప్పుకోవాలి. అలాంటి సంగతులు దేవుని గ్రంథం చెప్పింది. వాళ్ళు చేస్తున్న నేరారోపణ ఏంటంటే, వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే మతోన్మాదులు ఆ ప్రసాదాన్ని కూడా ఒకడు ముద్దుగా పంది ప్రసాదాన్ని కూడా పిలుస్తారు అతన్ని. తర్వాత కరుణాకర్ సగ్గున, ఇంకొక ఆయన మన గ్రూపులో పెట్టాను రాధా మనోహర్ దాస్. వీళ్ళందరూ ఏమంటారంటే యేసుప్రభు వారు జన్మ అది కలంకంతో కూడుకున్నది. క్రైస్తవుల్ని మరియ మోసం చేసింది, సమాజాన్ని మరియ మోసం చేసింది. ఏంటనంటే లైంగికంగా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకుని దాన్ని కప్పుపుచ్చుకోవటానికి యెషయా గ్రంథం 7:14లో చెప్పబడినటువంటి కన్యకను నేనే అని నమ్మబలికింది అనేది వాళ్ళ ఆరోపణ. అంటే మీరు మాకే పుట్టారు, ఎన్నాళ్ళైంది పార్టీలోకి వెళ్ళి అడగండి. ఎందుకు చేరాలి అడగండి. ఎంత బ్లడ్ అడగండి. గ్రూప్ ఏంటి అడగండి. వాళ్ళ బాబు పేరు అడగండి. డేట్ ఆఫ్ బర్త్ అడగండి. ఎవరితో డేటింగ్ చేసిందో అడగండి. మేరీ మేరా ప్యారీ ఎక్కడ ఎక్కువ లారీ అడగండి. అడగండి రా, తీయగా అడగండి. ఎందుకు చూడు మరియా తప్పు చేస్తే, మరియా అపవిత్రమైనటువంటి లైంగిక కలయిక ద్వారా గర్భవతి అయితే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి డ్రామా ఆడింది అనేది వాళ్ళ ఆరోపణ. ఇందులో కొన్ని కాని పదాలు వాడాల్సి వస్తుంది. దేవుడు నన్ను క్షమించుగాక. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి. కాబట్టి అలాంటి పవిత్రాలైనటువంటి మరియని ఇలా ఆరోపిస్తున్నారని చెప్పడానికైనా నేను ఆ పదాలు వాడాలి కాబట్టి వాడుతున్నాను. దయచేసి వేరేగా ఎవరు కూడా భావించొద్దు. చూద్దాము. ఎవడో కరుణాకర్ సగ్గున, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ దాన్ని ఏమంటారు పిల్లకాయలు. వాళ్ళకేం తెలుసు ఇవన్నీ? బైబిల్లో చెప్పబడిన సంగతులు వాళ్ళకేం తెలుసు? జాగ్రత్తగా ఆలోచిస్తే వీరిని కాసేపు పక్కన పెడతాం. ఇది ఇప్పటికిప్పుడు లేదా బైబిల్ చదివేసి చేస్తున్నటువంటి ఆరోపణ కాదు ఇది.
ఇప్పటికిప్పుడు వారు బైబిల్ చదివేసి లేకపోతే వాళ్ళకి ఏదో విజ్ఞత కలిగి చెప్తున్న సంగతులు కాదు ఇది. స్టార్టింగ్లోంచి ఉన్నాయి ఈ వివాదాలు. ప్రారంభ శతాబ్దాల్లో నుంచే ఈ వివాదాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఈ క్రైస్తవ్యం ఎదుర్కొంటుంది. ఇలాంటి కష్టాల గుండానే కొనసాగుతూనే ఉంది క్రైస్తవ్యం. కానీ ఎవరు ఆపలేకపోతున్నారు దాన్ని. ఎన్ని నిందలేసినా, ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు పెట్టాలనుకున్న క్రైస్తవం దూసుకుపోతూనే ఉంది. దాన్ని ఎవడ ఆపలేడు. ఎందుకనంటే అది దేవుని వలన జరిగిన కార్యం కనుక. దేవుని వలన జరిగిన కార్యంలో అపవిత్రమైనటువంటి కార్యాలకు చోటు ఉండదు కనుక దాన్ని ఎంతమంది నిందలేసినా అది ముందుకి దూసుకుపోతూనే ఉంది. యేసుప్రభువు వారు తిరిగి వచ్చేంత వరకు కూడా దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఆపాలని ప్రయత్నం చేస్తే ఎత్తైనటువంటి పర్వతం మీద నుంచి 5 టన్నుల రాడు దొల్లుకొస్తున్నప్పుడు దానికి అడ్డుపడి ఆపాలనుకుని ప్రయత్నం చేసే మానవుడు ఎంతో, క్రైస్తవ్యాన్ని ఆపాలనుకునేవాడు కూడా అంతే. ఏమవుతాడు? 5 టన్నుల రాడు కిందకి దొల్లుకొస్తుంటే దాన్ని ఆపాలనుకునేవాడు ఏమవుతాడు చెప్పాలి? సాప కూడా కాదండి, మినప్పట్టు అయిపోతాడు. పెనంతా తిప్పడానికి కూడా తిరగదు, పనికిరాడు అనమాట. ముక్కలు పీసులు అయిపోతాడు. అలా కాదు, మేమే దాని మీద పడతామంటే నలిచేస్తుందంట, బూడు చేసి ఫను ఊదిపాడేస్తుందంట క్రైస్తవ్యం. ఎవడడ్డొచ్చినా 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంగతే ఇది. అయితే ఇలాంటి వివాదాలకి దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇలాంటి వివాదాలు క్రైస్తవ విశ్వాసం మీద ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇది దేవుడు ముందే చెప్పేశాడు. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. లోకసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. లోకసు వార్త 2వ అధ్యాయము 33 నుంచి కూడా చూద్దాం. యోసేపును ఆయన తల్లియు ఆయనని గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమియోను గారు మాట్లాడుతున్నాడు. వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎందుకు నియమించబడ్డాడట? అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు. అంటే ఏదైనా ఒక ఇష్యూ అనేది రాకపోతే, ఏదైనా ఒక ఇష్యూ అనేది క్రియేట్ అయింది అనుకోండి, అది క్రియేట్ అవుతేనే కానీ దాని లోతులు తెలుస్తాయా తెలియదు అన్నది కాసేపు పక్కన పెడదాం. అది అనేది ఒకటి ఉంటే దాని గురించి ఆలోచించే మనుషులు వారి తత్వాలు బయటపడతాయి. అవునా? ఒక మాట నేను అనకుండా ఉన్నాను అనుకోండి, ఒక మాట అనక మునుపు అది నాలో ఉంది. ఆ మాట అనక మునుపు మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు సేవకుడిగా. అదేదో నేను ఒక్క మాట బయట పెట్టాను అనుకోండి, మీలో ఎంతమంది ప్రేమిస్తున్నారో ఎంతమంది ద్వేషిస్తున్నారో బయటపడుతుంది. ఆ మాట అనక ముందు బాగానే ఉన్నారు, మాట అన్న తర్వాత మీ తత్వం ఏంటి బయటపడుద్ది కదా. ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదు, ఎవరిని నేను ప్రేమించాలి, ఎవరు నాకు ఆప్తులో ఎవరు నాకు ఆప్తులు కాదు, ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నారో తెలియాలంటే ఆ మాట బయటకు రావాలి. అలాగే యేసుక్రీస్తు వారిని ఎందుకు నియమించాడంటే తెలుసు దేవుడు, అనేకులు పడుటకు అనేకులు లేచుటకు. ఆయన అనేవాడు లేకపోతే ఎవడేంటో తెలీదు, ఇశ్రాయేలు ఎవరేంటో తెలీదు. ఇప్పుడు ఎవరేంటో తెలిసింది. దేవుడంటే భక్తిపరులు ఎవరో, దేవుడంటే భక్తి లేని వారు ఎవరో, విశ్వాసం లేని వారు ఎవరో, నమ్మకం లేని వారు ఎవరో, దేవుని ప్రజ ఎవరో, దేవుని ప్రజ కాని వారెవరో యేసుక్రీస్తు వారిని బట్టి తెలిసిపోయిందంట. పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి ఒక సింబల్, గుర్తు యేసుప్రభువారు వచ్చిన మూలానే ఎవడేంటో తెలిసింది. ఎవరు పరలోకం వెళ్తారో, ఎవరు పరలోకం వెళ్ళరో, ఎవరు పరలోకం కావాలని కోరుకుంటారో, ఎవరు పరలోకం మాకు అవసరం లేదని అనుకుంటారో వాళ్ళందరూ కూడా బయటపడతారంట. యేసుక్రీస్తు వారిని అలా పెట్టాడంట. ఇది గతంలో యెషయా గారు కూడా మాట్లాడుతూ, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథము, జాగ్రత్తగా ముందుకెళ్దాం. అంటే ఎందుకు క్రైస్తవ్యం మీద ఇలాంటి విమర్శలు వస్తున్నాయి? ఏ మతంలో లేనటువంటి ఈ భీకరమైనటువంటి దాడులు క్రైస్తవం మీద ఎందుకు జరుగుతున్నాయి? క్రీస్తు మీదే, ఆయన పుట్టుక మీదే, ఆయన పునరుద్ధానం మీదే, ఆయన దైవత్వం మీద ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తూ ఈ వచనాలు పరిశీలన చేస్తున్నాము. 8వ అధ్యాయం 14వ వచనం చూడండి.
అయితే ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను, యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కు వలగాను ఉండును. అసలు అందరిని పట్టించేసేది ఎవరు? ఇప్పుడు తేడాగాళ్ళందరిని పట్టించేది ఎవరు? క్రీస్తు ప్రభువేనంట. వారిని బోన్లో వేసుకుని తీసుకెళ్ళేది ఎవరట? క్రీస్తు ప్రభువేనంట. వాళ్ళకి అడ్డు తగులు రాయిగా, అంటే స్పీడ్ బ్రేకర్. ఎంత స్పీడ్ వెళ్ళిపోయినా కానీ, ఎంత గొప్ప వాహనమైనా ఏం చేస్తాడు తోలేవాడు? ఆగాల్సిందే. ఆగి ఎక్కి వెళ్ళాలా పడిపోవాలనేది అక్కడ తేలుతుంది. అడ్డురాయి, స్పీడ్ బ్రేకర్ అంట. యేసుక్రీస్తు వారిని అలా నియమించాడు దేవుడు. ఎవడేంటో బయటపడుతుంది. నేను అంటాను, ఎవరో గురించి మనకు అనవసరం. ఇక్కడ మాత్రం చెప్పింది 8వ అధ్యాయంలో చెప్పింది ఇశ్రాయేలీల యొక్క 2 కుటుంబాలు. అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే రెహబాం పరిపాలనలో 2 భాగాలు విడిపోయారు. బెన్యామీను, యోధా. వీళ్ళిద్దరూ యోధా గోత్రికుల కింద, మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలీల కింద విడిపోయారు. 2 భాగాలు అయిపోయారు. వాళ్ళు రెండు భాగాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. 2 భాగాలు అని చెప్పి మాట్లాడటం జరిగింది. వాళ్ళు తత్వం ఏంటో బయట పెట్టడానికి దేవుడు వాళ్ళని, యేసుక్రీస్తు వారిని అడ్డు రాయిగా పెట్టాడు అన్నది యెషయా గారు చెప్తున్నటువంటి సంగతి. ఈ లోకంలో అన్యజాతి వారు, అన్య విశ్వాసాల వారు ఎవరు ఇన్ని నేరారోపణలు చేసి ఉండరు క్రైస్తవ్యం మీద. క్రైస్తవ్యానికి అడ్డుబండగా, ఆ క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టాలని చూసిందే దేవుని ప్రజలని చెప్పబడినటువంటి ఇశ్రాయేలు జాతి. వారే బాగా ఇబ్బంది పెట్టారు క్రైస్తవ్యాన్ని ప్రారంభం నుంచి కూడా. కానీ క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే ఇజ్రాయేలే దేవుని సొత్తు అంటున్నారు. ఇప్పటికీ క్రైస్తవ్యానికి డ్యామేజ్ చేసిందే, క్రైస్తవ్యాన్ని మీద దుమ్మెత్తి పోసిందే యోధా మతం. వాళ్ళేంటో యేసుక్రీస్తు వారు పుట్టడం ద్వారా బహిర్గతమైంది. అందుకే వాళ్ళకి అడ్డుబండగా, అడ్డు రాయిగా ఉన్నాడంట ఆయన. అంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని నమ్మాలి. లేదనుకుంటే మేము వెళ్ళిపోతామని అనుకుంటే యేసుప్రభు వారు అడ్డొస్తాడంట, అలా పడిపోతారంట. రాయి కాలుకి తగిలి ఏమవుతారు? పడిపోతారంట. పరిగెట్టుకు వెళ్ళిపోదాం అనుకుంటే అవదో, అక్కడికి వచ్చి ఒప్పుకొని వెళ్ళాలి. లేదనుకుంటే ఆయన అడ్డుబండగా అడ్డు రాయిగా ఉండిపోతాడంట. అంటే ఆయన నమ్మాలంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టాడని నమ్మాలి, యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి, యేసుక్రీస్తు వారు మానవ పాప పరిహారార్థం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని నమ్మాలి, యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని మరణాన్ని చేసి తిరిగి లేచాడని నమ్మాలి. అలా నమ్మితేనే ఆయన అడ్డుబండగా ఉండడు. లేదనుకుంటే అడ్డురాయే, స్పీడ్ బ్రేకరే. దాంట్లో భాగంగా యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడు అని తప్పుగా ప్రచారం చేసిన వారిలో మొదటి స్థానంలో ఎవరు ఉంటారని అంటే యూదులే. క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ సేవకులకి అర్థం కాని సంగతి ఏంటంటే, ఇంకా ఇశ్రాయేలు కోసం ఏదో చేస్తాడు దేవుడు, ఏదో వాళ్ళకి బాక్యం ఉన్నాడు, ఇంకా రుణం ఉన్నాడు, చాలా చేయాల్సిన బాక్యం ఉండిపోయాడు దేవుడు వాళ్ళకి అని ఇశ్రాయేలుల కోసం ప్రార్థనలు చేసేస్తుంటారు. రక్షణ కొరకు ప్రార్థన చేస్తే తప్పులేదు, కానీ వారే నీ ప్రజ, మేము కాదని ప్రార్థన చేస్తే మాత్రం ఆ ప్రార్థన తప్పు. క్రైస్తవ మతాలు వేసినటువంటి నిందలు మామూలు నిందలు కాదు. యేసుక్రీస్తు వారి జన్మ మీదే వాళ్ళు కొట్టారు. ఏమని చెప్తున్నారు? మతోన్మాదులు కానీ, దేవుని ప్రజ అని చెప్పుకుంటున్నటువంటి యూదులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, కన్యక అయినటువంటి మరియా కన్య కాదు, తను ఎవరితోనూ తప్పు చేసి ఏం చేసింది? మాయ చేసింది, మోసం చేసిందంట. ఎవరు మోసం చేశారో తెలుస్తుంది. వాళ్ళ ఆరోపణ ఏంటి? ఆమె గర్భం దాల్చింది, లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది, మోసం చేసింది అని చెప్పారు. చూద్దాం ఒకసారి వాళ్ళ వాదన నిజమా కాదా, ఎక్కడ చేశారు వాళ్ళు ఇవన్నీ. ఎవడు అదా అంటున్నాను కదా, కరుణాకర్ సగ్గున కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేకపోతే ప్రసాద్ అన్న అతను కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు చెప్తున్నారండి అది. కానీ ప్రారంభంలో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే, యూదులకి ధర్మశాస్త్ర గ్రంథాలు కాకుండా
మరి కొన్ని గ్రంథాలు వాళ్ళు సొంతంగా రాసుకున్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి కదా, 5 పుస్తకాలు, మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు, తర్వాత చరిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, అవి ఉంటాయి వాళ్ళకి. కానీ అవి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో కొంతమంది చరిత్ర అని చెప్పి కొన్ని పుస్తకాలు రాసుకున్నారు వాళ్ళు. మిస్రా అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, మిస్నా. అది మీరు చెప్తే నమ్మరు, కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు అని యేసుప్రభు వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడతారు కదా వాళ్ళు. ఒక సందర్భంలో నీ శిష్యులు ఏంటి కాళ్ళు కడుక్కోకుండా సంత నుంచి వచ్చేసి భోజనం చేస్తున్నారని. దాని మీద 1000 పేజీలు కలిగినటువంటి ఒక బుక్ రాశారంట వాళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయాలన్న దాని మీద 1000 పేజీల పుస్తకం రాశారంట. అంటే అలా ఉండాలని. అలాంటివి దేవుడు చెప్పినవి కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా రాసుకున్నటువంటి పుస్తకాలే మిస్నా కావచ్చు, తాల్ముడ్ కావచ్చు. యూదులకు ఒక తాల్ముడ్ ఉంది. ఆ తాల్ముడ్లో మరియ గురించి రాసిన సంగతులు బాధేస్తుందండి. చాలా ఘోరంగా రాశారండి వాళ్ళు. వాళ్ళు ఏం రాశారంటే యూదుల తాల్ముడ్లో బెన్ పండేరా అని రాశారంట. యేసుక్రీస్తు అని మనం రాస్తాం. ఒకవేళ రాసుకోవాలనుకోండి, ఏదైనా పేజీ మీద ఏదైనా కరపత్రిక మీద రాయాలనుకోండి, జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో రాసుకుంటాము, యేసుక్రీస్తు ప్రభు అని తెలుగులో రాసుకుంటాము. సంఘానికి పేరెట్టినా యేసుక్రీస్తు అనే రాసుకుంటాము, క్రీస్తు సంఘం అనే రాసుకుంటాము. వాళ్ళ తాల్ముడ్లో, యూదుల తాల్ముడ్లో బెన్ పండేరా అని రాశారంట. అంటే బెన్ పంటేరా, యేషు బెన్ పండోరా అనే బిరుదులు వేసుకు ఇవ్వబడ్డాయంట. చెప్తాను ఏంటో. బెన్ పండేరా ఏ పేరు అయింది? బెన్ అంటే ఏంటి? కుమారుడు. పండేరా అంటే పంతేరా, పాంతేరా అనేటువంటి ఒకటి కొడుకు అని. పాంతేరా అనేటువంటి ఒకని కొడుకు అని. వాళ్ళ భావం ఏంటి చెప్తాను, కాసేపు పక్కన పెడదాం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, యూదులు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి పంతేరా, అంతేనా? పంతేరా అంటే మరియా పంతేరా అనేటువంటి ఒక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకుని యేసు అనే వాడిని కన్నది. అతని తండ్రి పంతేరా, బెన్ పంతేరా. తర్వాత బబులోన్ తాల్ముడ్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తాల్ముడ్స్ ఉంటాయి. వాళ్ళ పుస్తకాలు రాసుకునే చరిత్ర పుస్తకాలు ఉంటాయి. బబులోన్ తాల్ముడ్లో వాళ్ళు ఏం రాసుకున్నారని అంటే, అందులో ఒక ఆయన బబులోన్ తాల్ముడ్కి సంబంధించినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్చిన చరిత్ర చదువుకుంటూ వస్తూ ఇలా రాయబడింది బబులోన్ తాల్ముడ్లో అని చెప్పుకొచ్చాడు. ఇదేమో ఇందాక చెప్పుకున్నదేమో యూదుల తాల్ముడ్. బబులోన్ తాల్ముడ్లో ఏం రాయబడిందంట, అతని పేరు ఆర్ షిమ్యోన్ బెన్ అజ్జయ్ అనేటువంటి కొడుకు షిమ్యోన్. అతడు యేసుని గురించి అందులో రాయబడింది చదివి చెప్తున్నాడు. అందులో ఏం రాయబడిందంటే తెలుసా, నేను ఒక వంశావళి చుట్టను యెరూషలేములో కనుగొన్నాను, దానిలో ఇలా నమోదు చేయబడింది, అటువాడు జారత్వం వలన పుట్టిన కుమారుడు. బాస్టెడ్ అంటారు చూసారా, అంటే అక్రమ సంతానం, చెడు బీజం అంటారు కదా. అది యబామోతు 49A యబామ్ 4:13 అనేటువంటి రిఫరెన్స్లో ఉందంట. ఆయన చదివాడంట. అంటే యేసుక్రీస్తు వారు జారత్వం వల్ల పుట్టిన కుమారుడు తప్ప కన్యకి పుట్టినవాడు కాదు అనేది వాళ్ళ బబులోన్ తాల్ముడ్లో రాసుకున్నారంట. అందులోనే ఆ బుక్లోనే మరొక సందర్భంలో ఏం రాయబడిందంట, పాంతర్ అనే రోమ సైనికుడు ఉండేవాడట. అతని భార్యకి జుట్టు అలంకరించడానికి వెళ్ళేదంట మరియా. జుట్టు అలంకరిస్తారు చూసారు, పెళ్ళిళ్ళకి అలంకరిస్తారు కదా, బ్యూటీ పార్లర్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఆ టైపులో జుట్టుని అలంకరించడానికి రోమ సైనికుడైనటువంటి పాంతర్ అనేటువంటి అతని భార్య దగ్గరికి ఇప్పుడు అలంకరించడానికి వెళ్ళేదట. ఒక సందర్భంలో ఆమె బయటికి వెళ్తే ఈ మరియా అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంది అని రాశారట. తర్వాత ఇంకొక భాగంలో ఏమి రాయబడిందంటే, అదే పుస్తకంలో దీనికి రెఫరెన్స్లు ఉన్నాయిలే, అవి మనకు అవసరం లేదు, అవి మనకు బుక్కులు ఇప్పుడు దొరికాడో. ఒకవేళ చూడాలనుకుంటే కనుక నేను పర్సనల్ దాకా చెప్తాను, గూగుల్లో వస్తాయి కొడితే. మరొక పాఠ్యభాగంలో ఏముందంటే రాజుల అధిపతుల వంశముల నుండి వచ్చిన మరియా వడ్రంగి వారితో వేశ్యరికం చేసింది. బి సన్వే 106A. రాజుల అధిపతుల వంశంలో నుండి వచ్చినటువంటి మరియా వడ్రంగి వారితో వేశ్యరికం చేసింది. అంటే ఈ వడ్రంగి ఎవరు అంటే యోసేపు.
యోసేపు గారుతో కలయిక ద్వారా యేసుక్రీస్తు వారిని ఆమె గర్భం దాల్చింది అనేది ఒక ఆరోపణ వాళ్ళది. అయితే విషయం ఏంటంటే చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే కాదండి, చూసి వాస్తవాలు రాసేదాన్ని చరిత్ర అంటారు. అర్థమవుతుందా? చరిత్ర సొంత మనిషి రాసినా బయట మనిషి రాసినా చరిత్ర మారుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను, నేనేదో చరిత్రలో నిలిచిపోయే ఒక పని చేశాను అనుకోండి. పాలకొల్లో క్రైస్తవేతరుడు రాసిన, క్రైస్తవుడు రాసిన నా జీవితంలో ఏది జరిగింది అదే రాయాలి. నా మీద కోపంతో వాడు ఏదోటి రాయకూడదు. లేకపోతే నా గురించి ఎవడో చెప్తే అదిని రాయకూడదు. అది చరిత్ర అంటారు. చరిత్ర అంటారు దాన్ని. చరిత్ర అంటే ఏంటి? మారిపోయేది కాదు. బబులోన్ టాల్ముడ్లో 4 రకాల వాదాలు వినిపించారు. మరి అలాంటిది అన్నది. వడ్రంగి వారి దగ్గరికి వెళ్ళి వేషరికం చేసిందని చెప్పారు. పాంతర్ అనే రోమ సైనికుడి దగ్గరికి వెళ్ళిందని చెప్పారు. ఎలా మారిపోద్దని చరిత్ర అంటే ఏం జరిగింది ఇక్కడ? ఒక్కరు ఒక్కొక్క రకంగా రాస్తున్నారు అని అంటే ఈ చరిత్ర కాదు, ఇది రొచ్చు అని చెప్పాలి. ఇలా చరిత్రలో రాయబడిన సంగతులన్నీ కూడా ఏదో రొచ్చులో గ్యాదరింగ్ చేసి ఆ రొచ్చటికలు అందులో పెట్టుకున్నారు, లేదా అదే రొచ్చు అయి ఉంటుంది. అలా చరిత్ర అనేది ఎవరో చెప్తే మారిపోయేది కాదు. చరిత్ర అనేది ఊహించి చెప్పేది కాదు. దాన్ని చరిత్ర అని అనరు. అంటే వీళ్ళు రాసుకున్నది ఏమై ఉండాలి? చరిత్ర కాదు ఇది. కోపంతో ఎవరినో బ్లేమ్ చేయాలని, ఎవరినో తగ్గించాలని, క్రైస్తవ్యానికి అడ్డుబండలుగా ఉండాలని చేసే ప్రయత్నంలో భాగంగా రాసినట్టుగా కనబడుతుంది. చరిత్ర మారుతుందండి. 2004లో ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. 1986 అనేది ఏం గుర్తొస్తుంది? వరదలు గుర్తొస్తాయి. 1986 అనగానే ఏం గుర్తొస్తుంది? అబ్బాయి వరదలు రాలేదండి, అక్కడ గాలివాన వచ్చిందని చెప్తారా? చరిత్ర ఎవడ మార్చలేడు. నువ్వు ఎంత కాలమైనా అదే చెప్పాలి, అదే చెప్పి తీరాలి. ఎందుకంటే అదే జరిగింది అక్కడ. అబ్బాయి లేదు వరదలు వచ్చినాయని చెప్పారు, అప్పుడు పిచ్చోళ్ళకి తెలియక అది వరదలు కాదయ్యి పిల్లకాలం పొంగింది అని చెప్పకూడదు. ఏమంటే చరిత్రని చరిత్రగానే మాట్లాడాలి. దానిలో చేర్చకూడదు, దానిలో తీయకూడదు, దానికి కల్పితాలు కల్పించకూడదు. దాన్ని చరిత్ర అంటారు అలా చేస్తే కనుక. అంటే ఇప్పుడు వీళ్ళు రాసుకున్నది ప్రతిది కూడా కల్పితాల్లా కనబడుతున్నాయి. చూద్దాం. ఇప్పుడు వాళ్ళ వాదన విన్నాం ఇంతవరకు, వాళ్ళు చెప్పింది విన్నాం మనం ఇంతవరకు, ఇప్పటివరకు ధ్యానించుకున్నాం. ఆ పనికి మాలిన హిస్టరీ అంతా కూడా చూడాల్సి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారుకి తల్లిగా తన జీవితాన్ని, యవ్వన జీవితాన్ని, తన కన్యత్వాన్ని, తన త్యాగపూరితమైన జీవితం ద్వారా అర్పించినటువంటి కన్యా అని చెప్పబడుతున్న మరియ, ఆమె హిస్టరీలోకి వెళ్దాం. ఆమె నిజంగా మోసం చేసిందా? ఆమె నిజంగా మాయ చేసిందా? తను చేసిన తప్పుకి కప్పుపుచ్చుకోవడానికి యూదుల ధర్మశాస్త్ర గ్రంథాల్లో యూదులు పెద్ద ప్రవక్తలని చెప్పబడుతున్నటువంటి యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనాన్ని అది నాదే అని చెప్పేత్తా వినేశారా? ఇలాంటి ఇప్పుడు ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వారిలో నేను కూడా ఉన్నానని చెప్తే మీరు నమ్ముతారా? అన్నాను అబ్బాయి కుదరదా? ఉన్నానయ్యా బాబా, గాంధీ గారి వెనకాల తిరిగా నింతుంటే ఫోటోలు చూసుకోండి అంటే కుదురుతుందా? కుదరదు. దాన్ని ఏంటి, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన వారిలో మీ తాత ఉన్నాడంటే, 2 ఎడ్ల బండి తోలేడంటే, ఒక దేశానికి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి బిబ్లికల్ సంబంధమైనటువంటి ఒక విషయాన్ని బ్లేమ్ చేస్తూ అందులో నేను కూడా ఉన్నానని చెప్తే ఎవరు నమ్మరు. యూదుల మతానికి వాళ్ళు ఈగో కట్టొచ్చినటువంటి సమస్య ఏంటంటే కన్యక మరియ, ఆ కన్యక గర్భవతి కుమారునికి అంటది. అది నేనని చెప్పేస్తే ఎలా జరిగిపోద్దండి? అసలు యోధా మతం అంటే ఎలాంటిది? దాంట్లో అది నేనే అని చెప్పేస్తే జరిగిపోతుందా? ఎవరో ఒక ఆమె వచ్చేసి నేనే అది అని చెప్తే జరిగిపోతుందా? జరగదు కదండి. చూద్దాం ఒకసారి వాస్తవాలు చూద్దాం. మరియ మోసం చేసిందా, మాయ చేసిందా? లేదనుకుంటే తను త్యాగం చేసిందా చూడాలి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని,
మనలో కూడా కొంతమందికి డౌట్లు ఉంటాయి. ఏ డౌట్లు? ఇవన్నీ చేసిందో లేదో మాకు తెలియదు కానండి, అసలు కన్య పురుషుని ప్రేమలోకానికి బిడ్డను కనటం అనేది, గర్భవతి అవ్వటం అనేది ఎలాగ సాధ్యం అని ఒక డౌట్ ఉంటుంది మీకు. ఎక్కడో యాపకాయ గింజంత ఆ గుండెలు ఎక్కడో ఒక చోట ఆ యాపకాయ గింజంతా ఎర్రి అలా ఉండే ఉంటుంది ఖచ్చితంగా. లేదండి మీరు నమ్మేసామన్నారనుకో, కనీసం మీకు అన్వేషణ అనేది లేదు. అదే కదా, ఉండాలి కదా. ఇంతవరకు మనం మన పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ కొత్త సంఘాన్ని ఇదే గోడలు కట్టిన తర్వాత, నూతనంగా కట్టిన ఈ మందిరం వచ్చిన తర్వాత కన్యక గురించి ఆ సందర్భంలో మాట్లాడుకున్నాం తప్ప ఇంకెక్కడ ఆ సందర్భాన్ని ఎత్తలేదు మనం. నిజమేనా, ఇది జరిగి తీరిందా, ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, సైన్స్ దాన్ని ఎలా ఒప్పుకుంటుంది అనేది కూడా మనం ఎప్పుడు పరిశీలించలేదు. పరిశీలిద్దాం. కాబట్టి ఆ ఉన్న అనుమానాలను ఏమవ్వాలి, పటాపంచలు అవ్వాలి, కొట్టుకుపోవాలి. వాస్తవాల సుడిగుండంలో చుట్టుకుని సముద్రంలోకి పోవాలి. చూద్దామండి. వాస్తవాలు పరిశీలిస్తే మొదటగా మరియా జీవించిన భౌగోళిక పరిస్థితులు పరిశీలన చేద్దాం. ఏ పరిస్థితులు? భౌగోళిక పరిస్థితులు. ఉదాహరణకి నరేష్ ఉన్నాడు. నరేష్ గురించి మాట్లాడుకుంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక్కడ మనం ముందు నుంచి అలవాటు అయిపోయిన వాళ్ళం కదా. కొత్తగా వచ్చినాడు ఎవరైనా చూసి నరేష్ మాటలో తీరు చూసాడు అనుకోండి, అంటే నరేష్ ఈ ప్రాంతానికి చెందినోడే అన్నారు అనుకోండి, ఏంటి అర్థం? అంటే కొద్దిగా డిఫరెంట్ కనపడుతుంది మాటలోని అన్నాడు అనుకోండి, అంటే తను ఎక్కడ జీవించాడో ఆ పరిస్థితులు, అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళ జీవన విధానం, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని అవగాహన చేసుకుంటే తనకు మనం గుర్తుపట్టగలం. చూసిన దానికి ఆ భౌగోళిక పరిస్థితులు చూసిన దానికి తేడా వస్తుంది, డిఫరెంట్ వస్తుంది కాదండి. మనం ఇప్పుడు మరియ గురించి మనకి పూర్తిగా తెలియాలంటే, ఆమె అలాంటిదా కాదో మనకి తెలియాలంటే అక్కడ పరిస్థితులు మనకు అర్థం అవ్వాలి. అర్థమైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలిసిపోద్ది. కొంతమంది పిల్లలు ఉంటారు, అల్లరి చేస్తుండరు. అల్లరి చేస్తున్నారేంటి వీళ్ళు అని మనం అనుకుంటాం. ఎందుకు అల్లరి చేస్తున్నారని అంటే, ఇంటి దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇంటి దగ్గర వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసారు, అందు గురించి ఆ స్వేచ్ఛని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. ఇంటికాడ పరిస్థితులు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అక్కడ భయపెడితే చర్చలు కూడా ఎలా ఉంటారు, భయంతో ఉంటారు. అమ్మో కొడతారు, ఊరుకోరు అని భయం ఉంటుంది కదా. ఆ పరిస్థితులు మనకు అవగాహన అయినప్పుడు విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మరిని కూర్చున్నటువంటి వాస్తవాలు మనకు తెలియాలంటే ఆమె ఏ పరిస్థితుల్లోంచి వచ్చిందో మనం ఆలోచిస్తే ఆమె చేసిందో లేదో ఆటోమేటిక్గా మనకి అందేస్తుంది. బైబిల్లో రాసిన సంగతులే. బైబిల్లో రాసిన సంగతులే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన చెప్పాను కదా మీకు, ఏం ప్రసాద్ ఆయన పేరు, పంది ప్రసాద్. పంది ఇంటి పేరా? చూడండి ఒకసారి, ఇదిగో చూడండి, యువతల లావుగా ఉన్నారు చూసారా, చూడండి లావుగా ఉన్నాడు కదా, చూసారా ఈయన? సరే, ఈయన ఒక మాట అన్నాడు చూడండి. యేసు వ్యభిచారికి పుట్టాడని చెప్పింది. మరియాను వ్యభిచారం నేననలేదు, నీ బైబిల్లో ఉందని చెప్పాను. యోహాను సువార్త వినండి. యోహాను సువార్త 8:41 వచనం ఓపెన్ చేయండి. మరియ వ్యభిచారం ఎక్కడుందంట? బైబిల్లోనే ఉందంట. యోహాను సువార్త 8:41 అండి. యోహాను సువార్త 8:41లో బైబిల్లోనే ఉంది. మరియ వ్యభిచారం నేను అనలేదు, మీ బైబిలే చెప్పింది అన్నాడు కదా. ఆ బైబిల్ నమ్ముతున్నాడుగా. 8:41 చూసి మరి వ్యభిచారాన్ని ఉంది అని చెప్పాడు కదా. కాబట్టి బైబిల్ నమ్ముతున్నాడు అతను. మొదటి విషయం ఏంటంటే బైబిల్ నమ్ముతున్నాడు. ఏమని? ఆమె వ్యభిచారి. యోహాను సువార్త 8:41 ఉంది. అదే బైబిల్లో చూసి చెప్తున్నావు కదా, అదే బైబిల్లో నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. అంటే నువ్వేం నమ్మాలి? నువ్వు యోహాను సువార్త 8:41 నమ్మితే ఏమి నమ్మాలి? మిగతా కూడా నమ్మాలిగా. ఓకేనా? అక్కడికి వెళ్దాం, వాస్తవాలు పరిశీలన చేద్దాం. యూదుల సంస్కృతి, యూదుల సాంప్రదాయం ప్రకారం మరియ
అలైంగిక అపవిత్రమైన జార కార్యం ద్వారా గర్భవతి అయితే ఆమె ఏంటో తెలుసా? మరణశిక్షకు పాత్రురాలు. వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం, వాళ్ళ సంస్కృతి ప్రకారం ఒక ఆడబిడ్డ వివాహానికి ముందు ఎవరితోనైనా అలాంటి పాపపు కార్యం చేస్తే వాళ్ళ సాంప్రదాయం చంపేమని చెబుతుంది. అండి చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఒకవేళ అవాంఛితమైనటువంటి శిశువే తన గర్భంలో పెరుగుతూ ఉంటే, అలైంగికమైనటువంటి కార్యక్రమం జరిగించినటువంటి, అపవిత్రత ద్వారా గర్భం దాల్చినటువంటి ఆమెని వాళ్ళ ధర్మశాస్త్రం ఏం చేయమని చెబుతుందో చెప్పనా? రాళ్లతో కొట్టి చంపమంటుంది. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 13 నుండి 24 వరకు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎలాంటి వాస్తవాలు లేనటువంటి విషయాలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవం మీద తప్పు పట్టాలని చేసే ప్రయత్నాల్లో మనం ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఏంటండి? ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయము 13 నుండి 24 వరకు రాయబడిన సంగతులు నేను చదువుతున్నాను, మీరు చూడండి జాగ్రత్తగా. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమానక్రియ మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని కన్యత్వపు లక్షణములను తీసుకుని రావాలి. ఆవిడ ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా, ఇదిగో ఇతడేమి నల్లక నీ కుమార్తె ఎందుకు కన్యత్వపు లక్షణాలు నాకు కనబడలేదని అవమానక్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులేవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వారి యొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలేను. ఒకవేళ తప్పుగా నేరారోపణ చేస్తే కనుక అతనికి ఫైన్ ఏమంటున్నాడు, ఎందుకంటే ఆ కన్యని అవమానపరిచాడు కాబట్టి. ఒకవేళ ఆమె కన్యత్వపు లక్షణాలు కనబడలేదనుకోండి, 20 వచనం చూడండి. అయితే ఆ మాట నిజమైన ఎడల, ఏది ఈమె కన్య కాదు, వేరొకరితో జాగ్రత్తం చేసింది, నా దగ్గర నటించింది అని అంటే కనుక ఆ చిన్నదాన్ని తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరువారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టవలను. ఏలి అనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను, అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు సంహరించుదురు. 24వ వచనము 23 కూడా చూద్దాం. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గమని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేక వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టాలి. అట్లా చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. జాగ్రత్తగా చూడండి. వేరే విషయాలు ఏం చెప్పట్లేదు నేను. మరియ తన భౌగోళిక పరిస్థితులు చూసారా? మరియ నివసిస్తున్నటువంటి ఆ సాంప్రదాయం చూసారా? మరియ నివసిస్తున్నటువంటి ఆ సంస్కృతి చూసారా? ఏదైనా కన్యత్వానికి సంబంధించినటువంటి అవలక్షణం ఏదైనా కనపడితే కన్య కాదు ఈమె అని చెప్పటానికి ఏదైనా ప్రూఫ్ దొరికితే ఏం చేయమంటున్నాడు? రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు. రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు. మరొక సందర్భంలో మీకు చెప్తాను. ఏంటనంటే కన్యత్వపు లక్షణాలని హైందవ మతంలో ఉంది, మన బైబిల్లో కూడా ఉంది. కన్యత్వపు టెస్ట్ ఎలా చేసేవారంటే వాళ్ళు చేసే విధానం, బైబిల్లో చెప్పిన విధానం రెండు చూస్తే అసలు వాళ్ళని దుమ్మెత్తిపోస్తారు. వాళ్ళు చెప్పింది, వాళ్ళ పుస్తకాల్లో రాసింది చదివితే కన్యని ఇలా టెస్ట్ చేస్తారా అని అంటే చీ అంటారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అక్కడ తీసుకొచ్చి ఆమె కన్య కాదని టెస్ట్ చేస్తారంట. ఎలా తెలుసా? 7 ప్రాంతాల నుంచి ఇంతంత మట్టి ముద్దలు పట్టుకొస్తారంట. శ్మశానంలోంచి ఒక ముద్ద, పంట పండే
పొలంలో నుంచి ఒక మట్టి ముద్ద. ఇలాగ 7 ప్రాంతాల నుంచి 7 ముద్దలు పట్టుకొచ్చి చుట్టి అలా పెడతారంట. ఆమెకు తెలియదు, ఆమె వచ్చి ముట్టుకోవాలట. అందులో ఒక ముద్ద ముట్టుకుంటే ఆ ముద్దను బట్టి ఆమె కన్యాగత నిర్ధారిస్తారంట. ఎవరు ఇది అన్న నమ్మశక్యంగా ఉందా, స్త్రీకి ఏమైనా కావలసినటువంటి గౌరవం ఇందులో కనబడుతుందా అవండి? అలాంటి గౌరవాలు ఏమైనా ఉన్నాయి అందులో? ఏంటి ఏ ముద్ద పట్టు, ఇప్పుడు మనం ఆడ పట్టుకుంటాడా? ఏ ముద్ద కావాలంటే అది తెలుస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చారు మట్టి ఏం తెలుస్తుంది? అది కరెక్టేనా అలా టెస్ట్ చేయటం? అలా టెస్ట్ చేసేదాన్ని ఏమంటారు తెలుసా? మూర్ఖత్వం అంటారు. అలాంటి వాళ్ళు బైబిల్లో రాయబడినటువంటి ఒక సంగతిని తప్పుత్రోవ పట్టించే ప్రయత్నంలో మరియ కన్య కాదు అని చెప్తున్నారు. మరియ నివసించినటువంటి ప్రాంతం ఎలాంటిదో తెలుసా? చిన్న తప్పు కనపడితేనట రాళ్లతో కొట్టి చంపేస్తారంట, చంపేయాలంట. దేవుడు ధర్మశాస్త్రాల వారికి ఇచ్చిన ఆజ్ఞ, వాళ్ళ చట్టంలో ఉన్న ఆజ్ఞ. దీని గురించి రాళ్లతో కొట్టిన సందర్భాలు కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ రాళ్లతో కొట్టడం అనే ఆజ్ఞ ఉంది కదా వాళ్ళకి, యూదులకి, వాళ్ళ ధర్మశాస్త్రంలో. మరియ అలా రాసి ఉన్నారేమో అనుకోవడానికి లేదు. అలా రాసుకున్నారేమో, అది జరుగుతుంది ఏంటి, ఎవరు చేస్తారు ఇవన్నీ, కొట్టి చంపేస్తారేంటి అబ్బా అని అనటానికి లేదు. చరిత్రలో ఆమె చూసింది. లేఖనాల పట్ల, ధర్మశాస్త్రం పట్ల పూర్తి అవగాహన మరియకు ఉంది. మన లోకస్వార్త 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో కొన్ని వచనాలను పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడింది ఆవిడ. ఆ కీర్తనలో మరియ పాట పాడింది. మరి ఒక పాట పాడింది. ఆ పాటలో మనకు కనబడుతుంది పాత నిబంధనలో అక్కడక్కడ ప్రవచనాలు ఎత్తి పాడింది ఆమె. అలాంటి ఆమెకి తప్పు చేస్తే రాళ్లతో కొడతారు అని ధర్మశాస్త్రాలు ఇచ్చినటువంటి ఆజ్ఞ తెలిసి ఉండదంటారా? తెలిసే ఉంది. తప్పు చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపిన సంఘటనలు చూసి ఉండదంటారా? గ్రంథంలో చూసే ఉంటుంది. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 33 నుంచి 36. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 33 నుంచి 36 వరకు రాసుకోండి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమన కట్టెల ఏరుడు చూసిరి. వాడి కట్టెల ఏరుడు చూసిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వానిని కావల్లో ఉంచిరి. తర్వాత యెహోవా, ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపల వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టాను. ఏం చేశాడు రాళ్లతో? చదవలేదంటారు. ఇది మరియ గారు ఈ వచ్చిన చదవలేదంటారా? జరిగిందా? చెప్పాడా? జరిగిందా? చెప్పిన విషయం ఏమైంది? జరిగింది. ఏం జరిగింది? ఏం చేసాడు అతను తప్పు? విశ్రాంతి కట్టెలేరుకున్నాడు. కట్టెలేరుకున్న వాడిని రాళ్లతో కొట్టి సంస్కృతి మధ్య బ్రతుకుతున్నటువంటి మరియ లైంగికంగా పాపం చేసిందంటే ఎలా నమ్ముతాం? భయపడ్డారు తెలుసా అండి? చాలా సందర్భాలు రాజులు మొదటి గ్రంథం 12, 18, 21వ అధ్యాయము 10 నుంచి 13 కూడా మీరు చూడండి. తప్పు చేసిన వాళ్ళని యూదులు రాళ్లతో కొట్టి చంపేసేవారు. రాళ్లతో కొట్టి చంపేసేవారు. చాలా దారుణంగా కొట్టి చంపేసేవారు. కొత్త నిబంధనలో మనకు కనపడుతుంది. అదే ప్రత్యక్ష గుడారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వేరొక మతాన్ని ప్రకటిస్తున్నాడన్న ఉద్దేశం చొప్పున దేవదోషం చేస్తున్నాడని స్టెఫన్ గారిని కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరెదురుగుండా? సౌలు ఎదురుగా. పౌలు అనబడిన సౌలు ఎదురుగా. పౌలు పిలవబడుతున్నటువంటి సౌలు గారి ఎదురా ఒక యవనస్తుని రాళ్లతో కొట్టి చంపేశారు. చూశాడు, ఆమోదించాడు కూడా దేవదోషం చేస్తున్నాడని. అంటే రాళ్లతో కొట్టి చంపే సందర్భాలు పాత నిబంధనలు కనబడుతున్నాయి, కొత్త నిబంధనలు కనబడుతున్నాయి. ధర్మశాస్త్రాన్ని మీరితే రాళ్లతో కొట్టి చంపమనేటువంటి ఆజ్ఞ నెరవేర్చినట్లుగా యూదులు వారి చట్టాలను ఎంత గౌరవించినట్లుగా, అభిమానించినట్లుగా, ప్రేమించినట్లుగా మనకు కనబడుతుంది. అలాంటిది మరియ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు చేయలేదు? నా డౌట్ అది. వాళ్ళ మధ్యనగా తిరిగింది. అర్థం కాలేదు. మీద నేను పాయింట్ రేజ్ చేసింది. భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాళ్ళతో కొట్టి చంపేస్తారని భయపడ్డారు. ఏదైనా చిన్నది తేడా జరిగిందనుకోండి, యేసుక్రీస్తు వారు స్వార్థ చేస్తున్న కాలంలో భయపడ్డారు. అమ్మో అది చేయకూడదు మనమని. ఎందుకని? ప్రజలు రాళ్ళు రువ్వి చంపుదురేమో అని మనకు కనపడుతుంది. ఒక సందర్భం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 5:26, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 26వ వచనం. అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి
బలాత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చాను. అధిపతులు బంట్రోతులు కూడా ఏమవుతున్నారు? భయపడుతున్నారు. ఎందుకంటే యూదుల ఆజ్ఞ ప్రకారం వారు రాళ్లతో కొట్టి చంపుతారు. రాళ్లతో కొట్టి చంపటం అనే దానికి ఎవరు భయపడుతున్నారు? అధిపతులే భయపడుతున్నారు. అంటే వాళ్ళ చట్టాన్ని అక్షరాలు నెరవేరుస్తారంట యూదులు. అర్థమైతే అమోఘం. ఆ యవనస్తురాలు మరియా చేసిన త్యాగం మరవలేందనమాట. అలాంటి త్యాగపూరితమైనటువంటి ఆ కన్యక మీద వీళ్ళు మోపుతున్న నిందలు నిరాధారమైనవి. ఆమె నివసిస్తున్నటువంటి పరిసరాలు మనం దృష్టిలో పెట్టుకునే అలాంటి పరిస్థితుల మధ్య ఇలా చేసిందంటే ఎలా నమ్ముతాం? మనం ఒకవేళ అక్కడ మనం లేకపోవచ్చు, కానీ గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా దేవుడు గ్రంథ రూపంలో మన చేతిలో పెట్టాడు. భౌగోళిక పరిస్థితులన్నీ ఇక్కడ పెట్టాడు. వాళ్ళ భౌగోళిక పరిస్థితులు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఇలాంటి సందర్భాలు మరియ గారు బ్రతుకుతున్నప్పుడు ఉన్నాయి. అలాంటిది ఒక యవ్వనస్తురాలు వచ్చి, ఇదిగో నేను గర్భవతినయ్యాను, యెషయా గ్రంథం 7:14 ఉంది కదా, ఆమె నేనే అని చెప్పింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? కొట్టి చంపుతారు. ఏం చేస్తారు? కొట్టి చంపుతారు. ఎందుకని? అదే చట్టాన్ని ఈమె కలిగి ఉంది. ఈమె యోధా గోత్రంలోంచి వచ్చింది, దావీదు సంతతి. వాళ్ళ పితరులు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే గౌరవించి అభిమానించి దాన్ని ఫాలో అయ్యారో, దాన్ని అనుసరించారో, ఆ గోత్రంలోంచి వచ్చి ఆ ప్రజల్లోంచి వచ్చినటువంటి ఒక పవిత్రాలైనటువంటి కన్యక. అలాంటి ఆమెను ఏం చేస్తారో తెలుసు? రాళ్లతో కొట్టి చంపేస్తారు తప్పు చేస్తే. ఆ భయం ఆమెకు లేదంటారా? మీకు భయం లేకపోవచ్చు దేవుడు అంటే. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని నీ కోణాన్ని ఆలోచించకండి. ఒక భయము భక్తి కలిగినటువంటి భక్తురాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. అమ్మో చంపుతారు పట్టుకుని. ఇక్కడ కాదు, ఎక్కడ మన ఇండియాలో ఉండి మాట్లాడతాం కాదు, సౌదీ దేశాలు వెళ్ళి దాన్ని ఏమంటారు, గల్ఫ్ దేశాలు వెళ్ళి మాట్లాడండి. అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య బతుకుతారో. మనకి నుంచి వెళ్ళిన వాళ్ళు అయిపోయి అసలు అంటారు. ఎందుకని? అలా చట్టాలంతా టైట్గా ఉంటాయి అక్కడ. ఇక్కడ మనకంటే అసలు మామూలు స్వాతంత్రం ఏమిటి మనకి? ఇక్కడ నా ఒంటి మీద తిప్పుకు తిరుగుతుంది ఆగి నీకే అంటాడు ఇక్కడ. అలాంటి చట్టాలు ఇక్కడ ఎట్టారనుకో, ఒంటి మీద కాదు, కనీసం మొహం కూడా కనపడినప్పుడు బయటికి అంత భయపడతాం. అలాంటి చట్టాలు అక్కడ. ఏదైనా అమ్మాయిని డైలాగులు వేసినా, ఏదైనా చెయ్యేసినా కాల్చి చంపేస్తారు, నడు రోడ్ల నుంచి పెట్టి, లేకపోతే ఉరేస్తా ఏలాడ తీసేస్తారు. అలాంటి పరిస్థితుల మధ్య అక్కడ మన వాళ్ళు వెళ్ళారనుకో, నెల బతుకుతారు చెప్పాలి. వణుకుతారా? అసలు బయటకు కూడా రారంట. అక్కడ శుక్రవారం సెలవు వెళ్ళండి అన్నా సరే, అయిపోయి నేను రాను బాబు అంటారంట. ఏమో ఎక్కడ ఇరికిపోతామా అని. మనం 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ఒక ఉద్యోగస్తురాలు, ఆమెను కూడా ఉరి తీసేశారు. ఏదో అక్కడ ఏదో చిన్న పొరపాటు చేసిందని. అలాంటి పరిస్థితుల మధ్య ఎంత భయంతో బతుకుతాం కదా. మరి మరియా ఎలా ఉందంటే, ఇది వీళ్ళకి ఈజీ కదా. ఎవరు ఈ నేరారోపణ చేసిన వాళ్ళకి ఈజీ కదా పాపం చేయటం. లైంగికంగా అపవిత్రత కలిగి ఉండటం ఈజీ కదా వాళ్ళకి. ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మరియని ఆలోచిస్తున్నారు. మరియ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆలోచిస్తా, మాట నీ నోటంట రాదు, చంపుతారు పట్టుకుని. భౌగోళిక పరిస్థితులు అర్థమైనవి అనుకుంటున్నాను మీకు. ఆ పరిస్థితుల మధ్య బతుకుతున్నట్టు ఒక యవ్వనస్తురాలు తన యవ్వనాన్ని కాపాడుకోకుండా అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసిన ఆ స్త్రీ చేస్తుందంటారా? ఒకసారి మనసు పెట్టానండి. ఆ మరియే నా కూతురని నేను అనుకుంటున్నాను, ఆ మరియే మీ కూతురని మీరు అనుకుని ఆలోచించండి. చేస్తుందా? మత స్వాతంత్రం ఉందని చెప్పి అలాంత దారుణంగా విమర్శలు చేయకూడదు. సాత్వికంతో హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పమని దేవుడు కోరుకున్నాడు. సాత్వికంతోనే చెప్తున్నా. నేను ఒక విషయం అడుగుతాను. మీరు విజ్ఞత కలిగి, మీరు చాలా తెలివైన వాళ్ళని నాకు తెలుసు, చాలా తెలివైన వాళ్ళని నాకు తెలుసు. మరి అని కాసేపు పక్కన పెడదాం. ఒక యవనస్తురాలైనటువంటి కన్య అయినటువంటి స్త్రీ అవాంఛిత గర్భం ధరిస్తే, అంటే వివాహం కాకుండా అంతకు మునుపు ఏదైనా ఇలాంటి కార్యక్రమాల్లోకి వెళ్ళి గర్భవతి అయితే ఆమె స్నేహితులు ఆమెకి ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పాలి?
నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ భిన్నమైనటువంటి గర్భాన్ని గనక ఒక కన్యకైనటువంటి అవనస్తురాలు ధరించింది అనుకోండి, తమ స్నేహితుడు ఏం చెబుతారో తెలుసా? చంపేస్తారు. ఏంటి ఇలాంటి అసలేసావు అంటారు. అంటే పక్క నుండి ఏం చెప్తారు చెప్పాలి. హెచ్చరించరు కానీ భయపెట్టేస్తారు. భయపెట్టేసి అయ్యి బాబోయ్ నువ్వు అసలు అర్జెంటుగా నువ్వు ఇక్కడ ఉండకో, అయ్యి బాబోయ్ ఇంకా నలుగురు కళ్ళ పట్టదు, నీకు ఏమైనా ఉందా అంటారు. ఖచ్చితంగా అంటారు, అని తీరుతారు కూడా. ఇంకేమంటారంటే ప్రధానం చేసుకున్నాడు కదా ఆయన, ఆ కుర్రోడికి అసలు తెలియనోకే, అయ్యి బాబు ఇంకేమైనా ఉందా, నిన్ను ఏలుకుంటాడు అనుకున్నావా, తాళి కడతాడు అనుకుంటున్నావా, నువ్వు పిచ్చమొహం దానా? మరి ఏం చేయను? ఏం చేస్తామంటే ఒక 6 నెలలు కనపడను, 6 నెలల తర్వాత ముహూర్తం పెట్టమని చెప్పి దాకో బిడ్డని కనేసి ఏదో కవర్లో కట్టేసి కాల్లో పాడేయని చెబుతారు. ఎందుకంటే అవి జరుగుతున్నాయి, జరగట్లేదా? అవాంఛిత గర్భాన్ని ఆమె ధరిస్తే ఒక కన్య అయినటువంటి స్త్రీకి లోకం ఇలాంటి సలహాలు ఇస్తుంది. ఇంకోటి చెప్పనా, మరియ కాలానికే అందుబాటులో ఉన్నటువంటి అబార్షన్, మరియ కాలానికే అందుబాటులో ఉందంట అబార్షన్ అనేది. వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? వెంటనే అబార్షన్ చేంజ్ చేసుకో అని చెబుతారు. అంతేనా? ఒక యవనస్త్రాలైనటువంటి కన్య అయినటువంటి ఒక బిడ్డ అలాంటి అలైంగిక కార్యక్రమాలకు పాల్పడినప్పుడు తన స్నేహితులు కానీ తన బంధువులు కానీ ఇచ్చే సలహాలు ఇలాగే ఉంటాయి. ఎందుకని? అక్కడ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. అలా చేస్తే ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేస్తారు? ఖచ్చితంగా నువ్వు బయటికి రావద్దు అని చెప్తారు. అవునా? మరే గర్భవతి అయిందని యోసేపు గారికి తెలిసిందా? ఎలా తెలిసింది? చెప్పింది కదా. మోసం చేస్తే చెప్తుందా ఏ తెంగరదైనా? నేను అడుగుతున్నాను, నిజంగా ఆమె అలైంగికంగా ఎవరో ఇలా అంటున్నట్లుగా పాపం చేస్తే తనని ప్రదానం చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను గర్భవతిని చేసుకుంటావా బావా అంటదా? ఎవరివే నువ్వు అంటాడా? మన భాషలోకి వచ్చి మాట్లాడుతున్నానండి నేను. ఈ పరిస్థితి అండి. ఇప్పుడు మరియ ధరించిన గర్భం అవాంఛితమైందా? ప్రజలందరూ చూస్తుండగా ఇద్దరు భార్య భర్తలని జతపరిచి వారిని ప్రజలందరి ముందు ఆ రూములకు పంపించి రావటం ద్వారా కలిగినటువంటి గర్భధారణ క్రమం కాదు అది. మరి ఈమె ఏం చేయాలి? అలాంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి, ఈ పరిస్థితి ఒక పక్క ఉంది. ఏం చేయాలి? మీరు ఇందాక అన్నారు చూసారు, అదే కరెక్ట్ అండి బాబా. చంపేస్తారు కదా, అబార్షన్ చేంజ్ చేసుకుని చేతులు దులిపేసుకుని మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి ఇలా వెళ్ళి పెళ్లి చేసేసుకుంటూ గొడవ ఉండదు అని దాన్నే కంటిన్యూ అయిపోతారు. కానీ మరియా ఏమందో తెలుసా? ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆమె లైంగికంగా తప్పు చేసి ఉంటే ఏం చేయాలి? చంపేస్తారని తెలిసి సైడ్ అయిపోవాలి. అసలు ఆమె ఇష్యూ ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఆ రోజు అలాగే గర్భవతి అయి ఉంటే ఆమె సంగతులు మనం ఎందుకు మాట్లాడుకుంటాం? బైబిల్ ఎందుకు రాయబడతాయి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి ఎందుకు రాయబడుతుంది? అలాగే గర్భధారణ వస్తే ఎప్పుడో కాలగర్భంలో ఆమె కలిసిపోయేది, అలా మూసే ఉండేది కాదు కదండి. కొట్టి చంపేద్దరు. యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటే ఇద్దరు దొరికితే తీసుకొచ్చారు ఆమెని, ఒకడు పారిపోయాడు. రాళ్ళతో కొడుతుంటే మీలో తప్పు చేయనుడు కొట్టనన్నాడు, క్షమాపణ ఇచ్చాడు అనుకోండి. అది రాళ్ళతో కొట్టే సంస్కృతి మధ్య బతుకుతున్న ఒక యవనస్తురాలు తన కడుపులో ఒక పిండం ఉందని, అది ఎదుగుతుందని, నువ్వు గర్భవతివని ఎవరో దేవదూత వచ్చి చెప్పినప్పుడు అయ్యి బాబు ఇంకేమైనా ఉందా, నీకు నమస్కారం బాబు అని నమస్కారం పెట్టి తీయించేసుకోవాలి. సమాజం ఊరుకోదని భయపడాలి. కానీ ఆమె ఏమందో చూడండి, లోకసువార్త 1వ అధ్యాయం. నేను భౌగోళిక పరిస్థితులు మాత్రమే మాట్లాడుతున్నాను, భౌగోళిక సంబంధమైన సిచ్యువేషన్స్ నేను మాట్లాడుతున్నాను. లోకసువార్త 1వ అధ్యాయం 38. 1వ అధ్యాయం 38. అందుకు మరియా, ఇదిగో
ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి ఏమందండి? నీవు చెప్పినట్టే నాకు. అసలు ఎన్ని గట్స్ ఉండాలో తెలుసా ఆ మాట అనడానికి? ఎందుకందంటారు? ఆ మాట ఎందుకందంటారు? అమ్మో గొప్పగా చెప్పారు, అసలు మేము అయ్యి బాబు ఇంకేమన్నా ఉందా, లేనిపోయి నిందలేసేస్తారు, అలాగా నేను ఒప్పుకోను, నేను ఇంకెవరైనా ఉంటే చూసుకో, దేవుడితో చెప్పు అని ఉండేది. కానీ ఆమె అలా అంటానికి గల కారణం ఏంటి చెప్పనా? దేవదూత పైన కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడికి వెళ్దాం. మొదటి అధ్యాయం 26 నుంచి చదువుతాను చూడండి. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలీలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడాడు. దేవదూత దేవుని చేత ఎవరి దగ్గరికి పంపబడ్డాడు? కన్యక యొద్దకి. ఆ కన్యక పేరు ఎవరు? మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ముందేమైంది? మామూలుగా మానవ ఆలోచనలతో ఆలోచిస్తే ఇదేంటిది, షాక్ అవుతాం, ఇది ఎలా సాధ్యం, అబ్బాయి ఇప్పుడు ఎలా కుదురుతుంది అని భయపడింది. భయపడినప్పుడు దేవదూత ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, దేవుని దగ్గర నుంచి పట్టుకొచ్చిన కబురు చూడండి. 29వ వచనమేనా? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఏం పొందింది? భూమి మీద ఇంతమంది కన్యకలేని స్త్రీలు ఉండగా దేవుడు నీ పట్ల కృప చూపించాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న ఆ పవిత్రమైన ప్రవర్తన దేవునికి నచ్చింది. ఆయన ఈ లోకానికి రావటానికి నీ గర్భాన్ని ఉపయోగించుకోబోతున్నాడు. అలాంటి కృప, దేవుణ్ణే తన పొత్తిళ్ళలో మోసేటువంటి ధన్యత నీకు దక్కింది. నువ్వు కృప పొందావు అని చెప్పిన వెంటనే ఆమె నిజంగా వెంట్రుకలు ఏమై ఉంటాయి? రోమాలు నిక్కబడుచుకుని ఉంటాయి. చాలు, ఇది నా జీవితానికి, నేను ధన్యురాలిని, చాలు. అంటే యేసు ఎవరో మరియకి తెలిసింది. ఇక్కడ యేసు ఎవరో మరియకి తెలిసింది. ఆ సందర్భాన్ని బట్టి చదువుతుంటే చదవండి. 20, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే ఏంటి? రక్షకుడు అని అర్థం. నీకు పుట్టిన బిడ్డకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. దేవుని కుమారుణ్ణే నీ కుమారుడిగా పెంచే గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఉబ్బు తబ్బిబ్బై ఉంటుంది. అవునా? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. యాకోబు వంశస్థులు అంటే ఎవరు? యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు నుంచి వచ్చిన గోత్రమే యోధా గోత్రం. యోధా గోత్రం నుంచి వచ్చిన వాడే దావీదు. దావీదుకి సింహాసనం ఇస్తానని, నీ కుమారుడు తరతరాలు ఆ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడని దేవుడు దావీదు గారికి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినటువంటి ఆ రాజు కొరకు, ఆ మెస్సియా కొరకు వేల సంవత్సరాలుగా తన జాతీయులు, తన ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి మెస్సియా గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు దేవదూత ద్వారా. ఇచ్చిన వెంటనే ఆమె, నా ప్రజలు, నా జాతి, నా వంశీయులు, నా పితరులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యం ఇప్పుడు నెరవేరబోతుంది. నెరవేర్చుకోవడానికి దేవుడు నా గర్భాన్ని అడిగాడు. నేను ఏం చేయాలి చెప్పండి? ఏమండి, నేను అన్నది అర్థమైందా మీకు? ఎప్పటి నుంచో తరతరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సింహాసనం కొరకు, ఆ రాజు కొరకు ఎదురు చూస్తున్న ప్రజల మధ్య పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ దేనికి తెగిస్తుందో చెప్పాలి. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు భర్త పెళ్ళైన నాటి నుంచి అసలు భర్త లేకపోతే మేము బతకలేమన్నట్టుగా చెబుతారు.
అసలు ప్రాణం ఇచ్చినట్టుగా బతుకుతారు ఆడపిల్లలు. సరిగ్గా వాళ్ళ అమ్మ నాన్న వచ్చేటోడికి వాతావరణం మారిపోతూ ఉంటుంది. మారిపోద్దా? వాళ్ళ తరపులు వచ్చేటోడికి వాతావరణం ఎలా మారిపోద్ది, సిచ్యువేషన్ ఎలా మారిపోద్ది? ఆహ్లాదకరంగా మారిపోద్ది. అయ్యి బాబోయ్, అసలు మీరు అర్జెంటుగా చికెన్ తెస్తారా, మటన్ తిని అంటారు. ఎందుకని? వాళ్ళ వంశం అంటే వాళ్ళకి ప్రేమ. ఇలా వాతావరణం మారిపోతారు. ఎందుకంటే ఆడబిడ్డ దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే పుట్టినింటి తల్లిదండ్రుల్ని, పుట్టినింటి వారిని చాలా గౌరవంగా చూస్తారు. వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తారు. అలాంటి స్థితిలో ఉన్న ఒక యవ్వనస్తురాలైన బిడ్డ నీ వంశస్థులు ఎదురు చూస్తున్నారు చూసావా ఒక రాజు కోసం. ఆ రాజు వస్తారంట. నీ గర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. నువ్వు కృప పొందావు. భూమి మీద ఇంతమంది స్త్రీలు ఉండగా నీకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆమె నిజంగా ఎలా వదిలేసుకుంటుంది చెప్పండి? అంటే అర్థమవుతుంది ఇక్కడ. ఆమె ఎవరిని వదులుకోదు. ఒక స్త్రీ, ఒక ఆడబిడ్డ వాళ్ళ తమ్ముడిని ఏమన్నా ఊరుకోదు. అడుగుతా ఏం చేసినా మా తమ్ముడిని అంటావా అని ఇలా నూరేస్తారు. మనం ఏం అక్కర్లొద్దు. కోపం వచ్చినప్పుడు మనం ఎన్ని చెప్పినా ఆంబోతిపతి వర్షం పడినప్పుడు పట్టించుకోరు చూసారా కొంతమంది. అలాగా ఎన్ని తిట్టినా పట్టించుకుంటుంది అనుకున్న ఆడదే. మీ అమ్మ అలాంటిది, మీ నాన్న ఎలాంటిది అనండి. అసలు మామూలుగా రియాక్షన్ ఎవరో, వీళ్ళని ఎన్ని తిట్టినా పట్టించుకోరు. అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే అంత గౌరవం, వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళకి అంత ప్రేమ. ఏ ఆడబిడ్డైనా అంతే. వాళ్ళ వాళ్ళని ఎవరిని ఏమన్నా ఊరుకోరు. వాళ్ళ కోసం ఏదైనా దారిపోసేస్తారు, ఏదైనా ఇచ్చేస్తారు. అలాంటిది మరియా అలాంటి ఆడబిడ్డ కాదా కదా? ఏం చేసింది? ఇస్తాను. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరంట? రక్షకుడంట. పాపుల బ్రతుకి మగ్గి చనిపోయి నరకానికి పోతున్న ప్రజలందరినీ విడిపించడానికి వచ్చిన ఒక రక్షకుడని దేవత చెప్పాడు. నీ కడుపులో ఉన్న బిడ్డ ఎవరనుకుంటున్నావు అని. యేసు. నాకు తెలుసు ఆయన ఎవరనుకుంటున్నావు. దావీదు సింహాసనం మీద కూర్చుని యుగయుగాలు యుగయుగాలు మన హృదయశీనులను ఏళ్తాడు, మన బ్రతుకులను ఏళ్తాడు, నీతిని చట్టంగా మనకిస్తాడు. అలాంటి వాడు నీ కడుపులో ఉన్నాడని చెప్పినప్పుడు అబ్బాయి కుదరదండి అయ్యబాబు అంటదా? ఒకవేళ ఇందాక కన్య అయిన ఒక స్త్రీ అవాంఛిత గర్భాన్ని ధరించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తుందంటారు. ఇప్పుడు పాటించదు. ఎందుకో తెలుసా? నా గర్భంలో పెరుగుతున్నది అపవిత్రమైన గర్భం కాదు, ఇది దేవుడే నాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడే నా గర్భంలో రూపకల్పన చేశాడు ఆ దేహాన్ని. ఇలాంటి గర్భాన్ని తీయటానికి ఎలా తెగిస్తుంది? చంపేస్తారు రాళ్ళతో కొట్టి, పర్వాలా. అవమానపరుస్తారు, నిందలేస్తారు, ఏం పర్వాలా. ఎందుకంటే నా గర్భంలో పెరుగుతున్నది లోకరక్షకుడు. ఎలా ఉంటుందంటారు స్పందన? ఆమెకు తెలుసు, దేవతకు తెలుసు, దేవుడికి తెలుసు. బయటకు తెలియాల్సిన అవసరం నాకు లేదు. నా గర్భాన్ని నేను ఇస్తాను, నువ్వు చెప్పినట్లుగానే జరుగును గాక. 38 వచనంలో అదే కదా చెప్తా. ఏం చెప్పిందమ్మా? నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఎందుకనంటే నా గర్భంలో పెరుగుతున్న ఈ అవాంఛితమైనటువంటి శిశువు నేను లైంగికంగా తప్పు చేస్తే పడ్డవాడు కడుపులో కాదు, మరి ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుడే నాకు ఈ గర్భంలో బిడ్డనిచ్చాడు. ఏం చేయాలి? భయపడుతుందండి, సంతోషంతో ఒప్పుకుంటుంది. నిందలు వచ్చినా. అందుకే సుమయోను ప్రవక్త చెప్పాడు చూడండి, 2వ అధ్యాయము 35 వచనం చూడండి. 35 వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏం చెప్పాడట? ఖడ్గం దూసిపోతుందంటే ఏంటి తెలుసా? కత్తిపోటు మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికోసం. ఓకే, నిందలు వస్తాయి. ఓకే, నెత్తి మీద 1 కోటి రూపాయలు పెట్టి పావలకు అమ్ముతాము హో అని చెప్పిన ప్రసాదాలు అంటూ కూడా విమర్శించేస్తారు, ఏం పర్వాలా. ఒకటి ఛానల్ పెట్టుకుని బతుకు తెరువు కోసం క్రైస్తవ మీద బైబిల్ విమర్శలు చేస్తున్నటువంటి మనోహర్ దాస్ ఆడు కూడా విమర్శించేస్తాడు, ఏం పర్వాలా.
ఏం చేయాలి? శిశువు నా గర్భంలో పెరగాలి. ఇంత తెలిసిన తర్వాత ఆ మరియ తల్లి పాపం చేస్తే గర్భం ధరించిందని చెప్తే మనం ఎలా నమ్ముతామండి? ఏ బైబిల్ అయితే చూపించి వ్యభిచారం వల్ల యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఆమె వ్యభిచారం చేసిందని చెప్పి నింద మోపాడో, దూషించాడో, అదే బైబిల్లో చూస్తుంటే ఆమె లాంటి పవిత్రమైనటువంటి స్త్రీలు ఈ భూమి మీద ఇప్పటికీ లేరనిపిస్తుంది. అంత పవిత్రమైన స్త్రీలు, అంత త్యాగమూర్తులు, అంత త్యాగంతో కూడుకున్నటువంటి జీవితం కలిగినటువంటి స్త్రీలు ఈ భూమి మీద ఉండరేమనిపిస్తుంది. మరియను చూసి చాలామంది పాఠాలు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? పాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? నాకు జన్మనిచ్చింది నువ్వు, నేను పుట్టిందే నీకోసం. నిందలు వస్తే ఏంటి, అవమానాలు వస్తే ఏంటి, దూషిస్తే ఏంటి, ఖడ్గాలు దూసిపోతే ఏంటి, మెడల మీద తలకాయలు లేచిపోతే ఏంటి, ఈ జన్మ నీకోసం. దేనికి ఉపయోగించమంటావు? లోకరక్షణ పంపించడానికి నాకు గర్భం ఇవ్వాలా? ఇస్తాను, ఓకే. కానీ కొంతమంది యవనస్తులు పనికి మాలిన సవట దద్దమ్మలకి సమర్పిస్తారు జీవితం. పనికి మాలిన వారికి జీవితాన్ని సమర్పిస్తారు, దేవునికి సమర్పించరు. యవనస్తులైన పురుషులు కావచ్చు, యవనస్తులైన స్త్రీలు కావచ్చు. దేవునికి సమర్పించుకుంటే చరిత్రలో నిలిచిపోతాం, లేదనుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అర్థమైందండి? నేను ఒక్క విషయమే చెప్పాను, నేను అసలు పాయింట్లోకి వెళ్ళలేదు. ఏ పాయింట్లోకి? ఆమె మోసం చేసింది అని చెప్తున్నారు కదా, అది మోసం, మాయ కాదు, ఇగో రుజువులు అని చెప్దాం అనుకున్నాను. టైం అయిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడే నిలబెట్టాడు నన్ను. భౌగోళిక పరిస్థితులు చూసి మాట్లాడవయ్యా అన్నాడు. మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, కాస్త కోస్తో అనుమానం జబ్బోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ అనుమానానికి కూడా సమాధానం చెప్పే అన్నాడు. చెప్పాను. అర్థమైందా? ఏమర్థమైంది? కన్యక మరియ ఎంత గొప్పదో మనకు అర్థమైంది. అలాంటి పరిస్థితుల మధ్య అలాంటి పరిచర్య నాకు చెయ్యి అని దేవుడు మనల్ని అడిగితే మనం చేస్తామా? చాలే దేవుడు అంట, చాలులే అంటారు. అన్నీ అయిపోయినా కూడా ఉపయోగపడం మనం. అన్నీ అయిపోయినా, తోలు తిత్తులు అయిపోయినా, శరీరం అంతా నిర్వీర్యం చేసేసుకున్నా, దేనికి పనికిరాదానికి ఎంటేసినా అప్పుడు కూడా దేవుడికి ఉపయోగపడం మనం. మంచి అవనంలో, మంచి బిగులో మరి ఉపయోగపడింది. దేవునికి ఉపయోగపడదామా? ఆయన కలగజేసింది ప్రతిదీ దేవుని కొరకు వాడబడాలని, ఉపయోగపడాలని, పని చేయాలనే దేవుడు చేశాడు. సృష్టిలో ప్రతిదీ ఆయన పని నిమిత్తం పనిచేయాలని. మరియా ఉత్తమరాలు, మరియా దయాప్రాప్తురాలు, మరియా దేవుని కృప పొందింది. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను అని దమ్ముగా నిలబడిన ఒక కన్యక. అలాంటి కన్యక మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? నిందలు మోపుతున్నారు. చెప్పండి, ఎవడని అడిగితే వాక్యంతో చెప్పండి. ఓకే, అర్థమవుతుందా? తర్వాత భాగంలో దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు ఆలోచిద్దాము. కన్యక మరియ మోసం చేసిందా, లేకపోతే మాయ చేసిందా, ఏం చేసిందో బైబిల్లో రుజువులు చూద్దాం. దేవుడి మాటలు హృదయాల్లో ఫలింపజేయను గాక.